హాయ్ అందరికీ. మీరిక్కడ చూస్తున్న క్రీపర్ వచ్చి స్వీట్ పొటాటో. మా కోళ్ళకి బెడ్‌లాగా అనమాట. చూస్తున్నారు గదా! ఇంకా పక్కనొచ్చి స్ట్రాబెర్రీ జామ. అంటే స్ట్రాబెర్రీస్ లాగా రెడ్ కలర్‌లో చిన్న చిన్నగా వస్తాయి జామ పండ్లు. మీలో ఎంతమంది ఈ స్ట్రాబెర్రీ జామని టేస్ట్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటి అరటిగెల చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈరోజు ఏంటి అంటే మన హార్వెస్ట్ వచ్చి పనసకాయ, జాక్ ఫ్రూట్. నాకు తెలిసి చాలా మందికి ఇష్టం ఉంటది జాక్ ఫ్రూట్. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ ధ్రువంతికి, ధృతికి ముగ్గురం బాగా ఇష్టంగా తింటామనమాట. బట్ నచ్చని వాళ్ళు గూడా ఉంటారు. స్మెల్ ఎందుకో నచ్చదంటారు కొంతమంది. బట్ నాకైతే ఫేవరెట్. ఈరోజు ఏంటి అంటే కాయలు కోయడానికి మా అన్న వచ్చారనమాట. ఎందుకు అంటే కింద అయితే కాయలు ఎక్కువ లేవు. అన్నీ పైనే ఉన్నాయి. నార్మల్‌గా ఏంటి అంటే మొదట్లోనే ఎక్కువొస్తాయి గదా! ఈసారి పైన ఎక్కువొచ్చాయన్నమాట. దానికి తోడు కోతులు అన్ని కాయల్ని కోసేస్తున్నాయి. ఇలా కాదని జెప్పి పైనున్న కాయలన్నీ కోసుకొచ్చేసామన్నమాట. అన్నీ కోయలేదు. ఒక 5 కాయలైతే కోసాము. యాక్చువల్లీ కోయడం అయితే చాలా కష్టమైంది. ఎందుకంటారా? అంత పైనుంది. దాన్ని తెంపితే కింద పడిపోతుంది. దోటతో మామూలుగా కోస్తాము. దోటతో కోస్తే పగిలిపోతాయి. ఏం చేశాము అంటే ఒక దారం తీసుకొని దానికి కాయకి కట్టేసి నీట్‌గా పైనుంచి వదలడం స్టార్ట్ జేశారు. మీరు చూస్తున్నారు గదా! మా అన్నయితే పైనున్నారు. పైనుంచి ఒక్కొక్క కాయని మాకు ఇట్లా థ్రెడ్‌తో ఇస్తున్నారనమాట. చూస్తున్నారు గదా! ఇలా అయితే కాయ పగలదు. అలానే డ్యామేజ్ ఉండదు అని చెప్పి. ఒక్కొక్కటి ఇలా తీసుకొని నీట్‌గా ఒక్కొక్కటి పక్కన పెట్టేసాము. అండ్ ఇంకొకటి గైస్ చూస్తున్నారు కదా! ఈ పాలు చాలా బంకనమాట. చూడండి ఎంత గమ్‌లాగా వస్తాయన్నమాట. ఇప్పుడే కాదు అవి పండయిన తర్వాత కోసేటప్పుడు కూడా చాలా కష్టం. బట్ తినేటప్పుడు ఆ కష్టమంతా మర్చిపోవచ్చు. ఫైనల్లీ అయితే కాయలన్నీ కోసేసాము. ఇలా కోసి దీన్నేం చేస్తామంటే ఒక సంచిలో చుట్టి పెట్టేసేయాలి. ఒక 3, 4 డేస్ తర్వాత పండయిపోతాయన్నమాట. ఫైనల్లీ మన హార్వెస్ట్ వచ్చేసి ఈరోజు పనసకాయలు. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే గనక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.